వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పత్తికొండ డివిజన్ కేంద్రంలోని సమతాస్కృతిక తరగతుల వసతి గృహాన్ని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య, ఆలూరు తాలూకా అధ్యక్షులు కొమ్మార్ రమేష్ సందర్శించారు. సుమారు 400 మంది విద్యార్థులకు కేవలం 2 సిబ్బంది ఉండటం, సరైన వసతులు, నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, నాణ్యమైన విద్యతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. లేదంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. మానవ సేవే మాధవ సేవగా భావించాలని శ్రీ సత్యసాయి బాబా చాటి చెప్పారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి బాబా ఉచిత విద్య, వైద్యతో పాటు సామాజిక సేవ చేసిన ఘనతను కొనియాడారు. ఆయన జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి పెంటపాడు మండలం మోజింపాడు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి రైతు వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి గురించి వివరిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను రైతులకు చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆస్పరిలోని సుద్దుబావి గేర్ వద్ద మినీ ట్యాంకు సమీపంలో పేరుకుపోయిన అపరిశుభ్రతపై బహుజన్ సమాజ్ పార్టీ తాలూకా అధ్యక్షుడు కొమ్మార్ రమేష్ ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని, అక్కడ సిమెంట్, కాంక్రీట్ వేయించి పరిశుభ్రంగా ఉంచాలని, నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేదంటే ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. చీరాల పట్టణంలోని విఠల్ నగర్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. మన్నా చర్చి వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్ అందరినీ ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ సమీపిస్తున్న నేపథ్యంలో మన్నా చర్చి యువత శ్రమించి ఈ నక్షత్రాన్ని సిద్ధం చేశారు. ప్రత్యేక ప్రార్థనల తర్వాత క్రీస్తు రాకను సూచించే ఈ నక్షత్రాన్ని చర్చి వద్ద ప్రతిష్ఠించారు. పాస్టర్ జె రాజేష్ మాట్లాడుతూ ఈ నక్షత్రం క్రీస్తు రాకను కోరుకునే ఆనందానికి ప్రతీక అని తెలిపారు. టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులను తీవ్రంగా విమర్శించారు. మదనపల్లె మెడికల్ కాలేజీ వద్దకు రావాలని వైసీపీ నాయకులే సవాల్ విసిరారని, అయితే వారు అక్కడికి రాకుండా చెట్లలో దాక్కున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. గంజాయి బ్యాచ్ తమ పార్టీ నుంచే వస్తుందని, చిల్లర బ్యాచ్ అయిన వైఎస్ఆర్సీపీ చిన్నబాబు అవసరం లేదని, ఆయన ఖాళీ గోటికి కూడా పనికిరారని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడారని టీడీపీ నాయకులు హెచ్చరించారు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొందరు వ్యాపారం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారని విమర్శించారు. గత 4.5 ఏళ్లుగా తనను ఆశ్రయించిన వారందరికీ అండగా నిలిచాలని, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో వెళ్తానో అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం బయలుదేరి వెళ్లారు. రాయచోటి రెవెన్యూ డివిజన్లో గత 24 గంటల్లో 86.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు డివైఎస్ఓ రామ్మోహన్ నాయక్ తెలిపారు. మండలాల వారీగా గాలివీడులో 10.2 మిల్లీమీటర్లు, చిన్నమండం 13 మిల్లీమీటర్లు, సంబేపల్లి 5.2 మిల్లీమీటర్లు, రాయచోటి 3.2 మిల్లీమీటర్లు, లక్కిరెడ్డిపల్లి 14.6 మిల్లీమీటర్లు, రామపురం 5.4 మిల్లీమీటర్లు, గుర్రంకొండ 9.2 మిల్లీమీటర్లు, కలకడ 2.2 మిల్లీమీటర్లు, కేవీపల్లి 16.2 మిల్లీమీటర్లు, పీలేరు మండలంలో 7 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. గాజువాక సమీపంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి సబ్బవరం వెళ్లే ప్రధాన రహదారిపై మురుగునీరు ప్రవహించడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారి మురుగు ప్రవాహం వల్ల పాడైపోతున్న జీవీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. జోన్ 6 పరిధిలోని 88వ వార్డు వెదుల్లా నరవ మరియు చెట్టు సమీపంలో రహదారికి ఆనుకొని ఉన్న మురుగు కాల్వ పూడిక పెరుగుపోవడంతో నీరు పారడం లేదని, దీనివల్ల రహదారి దెబ్బతింటుందని స్థానికులు వాపోతున్నారు.